హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ సూపర్ టేస్టీ హెల్దీ మటన్ బోన్ సూప్. ఈ సూప్ని మనం మటన్ బోన్ ఉంటాయి కదా, ఆ బోన్స్తోనే రెడీ చేసుకుంటాం. మాంసం తెచ్చుకున్నప్పుడు బోన్స్ మొత్తం సపరేట్ చేసుకుని ఇలా గనుక మీరు సూప్ చేశారు అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరీ వాటర్గా కాకుండా ఈ మాత్రం థిక్నెస్లో మీరు చేస్తే రైస్లోకి, రోటీస్లోకి, ఎందులోకైనా కూడా సూపర్ కాంబినేషన్ ఉంటుంది. ఇది చేసుకోవాలి అంటే చాలా పాత పద్ధతిలో మన పెద్దవాళ్ళు ఎలా చేసేవాళ్ళో మీకు అలా చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి ప్రిపేర్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఇలా మటన్ తీసుకోవాలి. మటన్లో ఉన్న బోన్స్ని మనం సపరేట్ చేసుకోవాలి. మనం సండే కానీ లేదా మన ఇంటికి ఎవరన్నా వచ్చినా ఏ టైంలో అయినా మటన్ తెచ్చుకున్నప్పుడు మాంసాన్ని సపరేట్ చేసుకోవాలి, ఇలా బోన్స్ని సపరేట్ చేసుకోవాలి. వీటిని 1కి 3 సార్లు బాగా క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత వీటిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని 2 ఇంచెస్ అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 4-5 మిరపకాయలు, కొద్దిగా ఎండు కొబ్బరి, టేస్ట్ కోసం ఒక 5-6 జీడిపప్పులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. క్లీన్ చేసిన మటన్ని ఇలా కుక్కర్లో యాడ్ చేసి కాస్త పెద్ద సైజులో ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 బిర్యానీ ఆకులు, కొన్ని స్పైసెస్ మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఒక అనాస పువ్వు, 2 ఇలాచి, ఒక 3-4 లవంగాలు, ఒక 5-6 మిరియాలు. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, పచ్చిమిరకాయలు, జీడిపప్పు, అల్లం, ఆ పేస్ట్ని యాడ్ చేయాలి. అంతా యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు కల్లుప్పు కూడా యాడ్ చేయవచ్చు. తర్వాత ఇందులోకి కారం యాడ్ చేయాలి. ఈ కారం పట్టించిన కారం అండి. ఇందులో కొన్ని స్పైసెస్, పసుపు కూడా ఉంటుంది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొంచెం పుదీనా, ఒక కట్ట కొత్తిమీర ఇలా నలిపి ఇలా తీసి యాడ్ చేసుకోవాలి. కట్ చేసి యాడ్ చేయొద్దు, ఇలానే యాడ్ చేయండి. దీని ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ చేసేటప్పుడు కొంచెం కారం ఎక్కువ, కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఇలా చేసారు అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గరిటె తీసుకుని చక్కగా కలుపుకోవచ్చు. మీకు వీలైతే చేత్తో కూడా కలుపుకోవచ్చు. ఈ కలపడంలోనే దీని టేస్ట్ దాగి ఉంటుంది. మన పెద్దవాళ్ళు కుక్కర్లు లేని టైంలో ఇలా కలిపి పెట్టేసేవాళ్ళు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఈ రెసిపీని మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నా. చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు ఇందులోకి మనం 1 గ్లాసున్నర వాటర్ పోయాలి. ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. ఎక్కువ వాటర్ ఉంటే కుక్కర్ పొంగుతుంది. విజిల్ నుంచి మొత్తం ఈ వాటర్ బయటకు వచ్చేస్తుంది. అందుకనే తక్కువ వాటర్ పోసి మూత పెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. కనీసం ఇది మనకి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మీరు తీసుకున్న మటన్ బోన్స్ కాస్త ముదురుగా అనిపిస్తే 4 విజిల్స్ అన్న రానియండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసేసిన తర్వాత మరొక 10 నిమిషాలు ఇలా స్లోగా మరగనివ్వాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా, చివరిగా కొంచెం కొత్తిమీర, ఈ ప్లేస్లో మీరు ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా సింపుల్ పద్ధతిలో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈసారి మీరు మటన్ తెచ్చినప్పుడు ఈ బోన్స్ని సపరేట్ చేసి ఇలా ఒక్కసారి చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇది చల్లారిన తర్వాత మరీ కాస్త చిక్కగా అవుతుంది. సర్వింగ్ బౌల్లో యాడ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి. మీకు గట్టితో నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ మాత్రం థిక్నెస్ ఉండాలి. ఇలా వస్తేనే దీని టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక్కసారి చేసి చూడండి. ఈ వర్షాకాలంలో వేడిగా ఈ సూప్ని కనుక మీరు రెడీ చేసుకుని రైస్లోకి, రాగి సంగటిలోకి, చపాతీలోకి మీరు ఎందులో పోసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వర్షాకాలంలో ఇలాంటి రెసిపీలు తింటే జలుబు చేయకుండా, దగ్గు రాకుండా, హెల్త్ పరంగా కొంచెం ఫిట్నెస్గా కూడా ఉండొచ్చు. పాత పద్ధతిలో చేసిన ఈ రెసిపీ మీకు ఎలా ఉంది? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు చేసినప్పుడు ఈ టేస్ట్ని మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వీడియోలు మీకు తెలిసిన వారికి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్
థ్యాంక్ యూ.